Hello everyone, this is MFBV and welcome to our new program Young and Youth Wealth Hub. ఈ రోజు ఫండ్ రివ్యూకి వెళ్ళబోయే ముందు మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ లో ఫస్ట్ చేయాల్సిన పని ఏంటో తెలుసుకుందామండి. మన అందరి లైఫ్ లో కూడా అన్సర్టనిటీస్ అలాగే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. వాటిని మనం ప్రెడిక్ట్ చేయడం అనేది చాలా కష్టం. బట్ ఎలాంటి అన్సర్టనిటీస్ అయినా లేకుంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కైనా మనం ప్రిపేర్డ్ గా ఉండడం మాత్రం మన చేతిలోనే ఉంటుందండి. ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనకి ఎక్కువగా అవసరం అయ్యేది ఏంటంటే డబ్బు. సో దీనికోసం మనం సపరేట్ గా ఎమర్జెన్సీ ఫండ్ ని పెట్టుకోవాలి. ఫైనాన్షియల్ ప్లానింగ్ లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే బిల్డ్ ఎమర్జెన్సీ ఫండ్. మరి ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి? ఒక 6 months అవసరాలకి మనకి ఎంత అమౌంట్ అయితే అవసరం ఉంటుందో అంత అమౌంట్ అనేది ఎమర్జెన్సీ ఫండ్ లో ఉండాలండి. సపోజ్ ఒక శాలరీ పర్సన్ ఎవ్రీ మంత్ శాలరీ 50,000 అనుకోండి. సో 6 months కి కాబట్టి 3 lakhs రూపీస్ అనేది ఎమర్జెన్సీ ఫండ్ లో ఉండేటట్టు చూసుకోవాలి. ఈ ఫండ్ ని మనం ఐడియల్ గా ఉంచడం వల్ల మనకి ఇన్ఫ్లేషన్ రిస్క్ ఉంటుంది. ఓవర్ ది టైం మన వాల్యూ అనేది డిక్రీజ్ అయిపోతుంది. ఇన్ కేస్ బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తే 3 to 4% మాత్రమే రిటర్న్స్ ఉంటాయి. అండ్ దీనికి ఉన్న బెస్ట్ సొల్యూషన్ ఏంటో మీకు తెలుసా? మ్యూచువల్ ఫండ్స్ లో లిక్విడ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం అండి. లిక్విడ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మన క్యాపిటల్ రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇయర్లీ 6 to 7% యాన్యువల్ రిటర్న్స్ అనేవి జనరేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇన్వెస్ట్ చేసిన 1 week తర్వాత మనం తీసుకుంటే ఎగ్జిట్ లోడ్ అనేది 0 అన్నమాట. ఇన్ కేస్ మనం ఫండ్ రిడీమ్ చేస్తే నెక్స్ట్ డేనే మన బ్యాంక్ అకౌంట్ లోకి అమౌంట్ అనేది డిపాజిట్ అయిపోతుందండి. అండ్ ఇందులో ఉన్న ఇంకొక బెనిఫిట్ ఏంటో మీకు తెలుసా? కొన్ని ఫండ్ హౌసెస్ అనేవి ఇన్స్టెంట్ రిడీమ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి అనమాట. దీంతో మనం ఇన్స్టెంట్ గా 50,000 వరకు కూడా రిడీమ్ చేసుకోవచ్చు. సో మీకు ఎమర్జెన్సీ ఫండ్ ఉందా లేదా? లేకపోతే మాత్రం వెంటనే ఎమర్జెన్సీ ఫండ్ ని బిల్ చేయండి. అండ్ ఈ రోజు మనం రివ్యూ చేయబోతున్న ఫండ్ 2020 లో స్టార్ట్ అయ్యిందండి. సిన్స్ ఇన్సెప్షన్ నుండి ఈ ఫండ్ అనేది 320% రిటర్న్స్ ఇచ్చిందండి. అండ్ స్మాల్ క్యాప్ కేటగిరీలో ఈ ఫండ్ అనేది టాప్ ప్లేస్ లో ఉంది. అండ్ ఆ ఫండ్ ఏంటో మీకు తెలుసా? బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్. బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ విషయానికి వస్తే ఈ ఫండ్ NAV వచ్చేసరికి 42 రూపీస్ 34 పైసా ఉందండి. యాజ్ ఆఫ్ February 3rd, 2025 కి ఈ ఫండ్ అనేది స్టార్ట్ చేసి 5 years అయిందనమాట. 2020 February 25th ఈ ఫండ్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ ఫండ్ సైజ్ వచ్చేసరికి 9,691 crores ఉందన్నమాట. అండ్ ఫండ్ ఎక్స్పెన్స్ రేషియో కనుక చూస్తే 1.7% ఉందండి. ఎక్స్పెన్స్ రేషియో అనేది ఫండ్ మేనేజ్ చేసేందుకు ఫండ్ మేనేజర్స్ తీసుకునే ఛార్జ్ అనమాట. సో ఇది 1.7% ఉంది. అండ్ క్రిసిల్ రేటింగ్ కనుక చూస్తే 5 star ఉందండి. అండ్ రిస్కోమీటర్ కనుక మీరు చూస్తే ఫండ్ రిస్క్ అనేది చాలా వెరీ హై రిస్క్ అనమాట. అండ్ ఈ ఫండ్ బెంచ్ మార్క్ ఏంటో మీకు తెలుసు? BSE 250 స్మాల్ క్యాప్ అండి. లాస్ట్ 1 year లో ఈ బెంచ్ మార్క్ రిటర్న్స్ కనుక మీరు చూస్తే 5.39% ఇచ్చింది. వేరే బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ వచ్చేసరికి 18.8% రిటర్న్స్ ఇచ్చింది. సో బెంచ్ మార్క్ రిటర్న్స్ తో కంపేర్ చేస్తే బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ అనేది బెటర్ రిటర్న్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట లాస్ట్ 1 year లో. అండ్ ఫండ్ రిటర్న్స్ విషయానికి వస్తే లాస్ట్ 1 year బ్యాక్ కనుక మనం బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ లో 10,000 రూపీస్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే యాజ్ ఆఫ్ టుడే దాని వాల్యూ ఎంతో తెలుసా? 11,891 రూపీస్ అండి. యాన్యువల్ రిటర్న్స్ వచ్చేసరికి 18.80% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది అనమాట. అదే 2 years బ్యాక్ కనుక మనం 10,000 ఇన్వెస్ట్ చేస్తుంటే దాని వాల్యూ ఈ రోజు 20,372 రూపీస్. అరౌండ్ 100% రిటర్న్స్ అనేది జనరేట్ చేయడం జరిగింది. అలాగే 3 years బ్యాక్ కనుక మనం 10,000 ఇన్వెస్ట్ చేస్తుంటే ప్రెసెంట్ వాల్యూ వచ్చేసరికి 18,884 రూపీస్ అండి. అరౌండ్ 88% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ సిన్స్ ఇన్సెప్షన్ అంటే 2020 లో గనక మనం ఈ ఫండ్ లో 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసి వదిలేస్తుంటే ఈ రోజుకి దాని వాల్యూ వచ్చేసరికి 42,340 రూపీస్ అండి. 323% రిటర్న్స్ అనేది ఈ ఫండ్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ ఫండ్ SIP రిటర్న్స్ కనుక చూస్తే ఈ ఫండ్ స్టార్ట్ అయ్యి 5 years అయింది. లాస్ట్ 3 years డేటా అనేది మనకి అవైలబుల్ గా ఉందన్నమాట SIP రిటర్న్స్ సంబంధించి. 1 year బ్యాక్ కనుక మనం 1,000 రూపీస్ తో ఈ ఫండ్ లో SIP స్టార్ట్ చేస్తే ఇన్వెస్ట్ చేసిన వాల్యూ అనేది 12,000 రూపీస్. లేటెస్ట్ వాల్యూ అనేది 12,240 రూపీస్ అనమాట. 2% రిటర్న్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ 2 years బ్యాక్ కనుక మనం 1,000 రూపీస్ తో SIP స్టార్ట్ చేస్తుంటే ఇన్వెస్ట్ చేసిన వాల్యూ 24,000. అండ్ టుడే వాల్యూ వచ్చేసరికి 32,798 రూపీస్. అరౌండ్ 36% రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది. అండ్ 3 years బ్యాక్ కనుక మనం 1,000 రూపీస్ తో ఈ ఫండ్ లో SIP స్టార్ట్ చేస్తుంటే ఇన్వెస్ట్ చేసిన వాల్యూ 36,000 రూపీస్. అండ్ లేటెస్ట్ వాల్యూ వచ్చేసరికి 56,974 రూపీస్ అండి. అరౌండ్ 58% రిటర్న్స్ అనేది ఈ ఫండ్ 3 years లో జనరేట్ చేయడం జరిగింది అనమాట త్రూ SIP. అండ్ ఫండ్ పోర్ట్ఫోలియో విషయానికి వస్తే ఈ పోర్ట్ఫోలియోలో ఈ ఫండ్ అనేది అరౌండ్ 185 స్టాక్స్ ని మెయింటైన్ చేస్తుందండి. అందులో లార్జ్ క్యాప్ ఇన్వెస్ట్మెంట్ అనేది 5.13% ఉంటే మిడ్ క్యాప్ ఇన్వెస్ట్మెంట్ అనేది 9.05% ఉంది. అండ్ స్మాల్ క్యాప్ కి హెవీగా అలికేట్ చేయడం జరిగింది అనమాట 43.91%. అండ్ అదర్స్ కి 32.17% అలికేట్ చేసింది. అండ్ టాప్ 10 హోల్డింగ్స్ లో కనుక చూస్తే మెయిన్ గా LT ఫుడ్స్ లిమిటెడ్ అండి.
ఇది ప్యాకేజ్డ్ ఫుడ్ సెక్టర్ లో వర్క్ చేస్తుంది. టోటల్ నెంబర్ ఆఫ్ హోల్డింగ్స్ లో 2.64% ఈ కంపెనీకి అలికేట్ చేయడం జరిగింది. అలాగే PCBL ఇది కార్బన్ బ్లాక్ సెక్టర్ లో వర్క్ చేస్తుంది. 2.41% టోటల్ హోల్డింగ్స్ లో పర్సెంటేజ్ అలికేట్ చేయడం జరిగింది. అలాగే సౌత్ ఇండియన్ బ్యాంక్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ దీనికి 2.25% అలికేట్ చేశారు. అలాగే శోభా లిమిటెడ్ అండి రెసిడెన్షియల్ కమర్షియల్ ప్రాజెక్ట్స్ చేస్తుంది. దీనికి 2.03% టోటల్ హోల్డింగ్స్ లో అలికేట్ చేశారు. అండ్ తర్వాత అరవింద్ లిమిటెడ్ గార్మెంట్స్ అండ్ అపెరల్స్ దీనికి 1.76% టోటల్ హోల్డింగ్స్ లో అలికేట్ చేయడం జరిగింది. అండ్ చోళమండలం ఫైనాన్షియల్ హోల్డింగ్ అండి ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఈ కంపెనీలో 1.73% టోటల్ హోల్డింగ్ లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ అపార్ ఇండస్ట్రీస్ అంటే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ తయారు చేస్తుంది ఫేమస్ కంపెనీ అన్నమాట. టోటల్ హోల్డింగ్స్ లో ఈ కంపెనీకి 1.46% అలికేట్ చేశారు. అలాగే కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ అండి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ దీనికి కూడా టోటల్ హోల్డింగ్స్ లో 1.43% అలికేట్ చేశారనమాట. అలాగే సేలీ ఇంజనీరింగ్ ప్లాస్టిక్ లిమిటెడ్ దీనికి 1.38% టోటల్ హోల్డింగ్ లో అలికేట్ చేయడం జరిగింది. ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టర్ లో వర్క్ చేస్తుంది. అండ్ 10th వన్ ఏంటంటే రాశి పెరిపెరల్స్ లిమిటెడ్ అండి కంప్యూటర్స్ హార్డ్వేర్ అండ్ ఎక్విప్మెంట్ సెక్టర్ లో వర్క్ చేస్తుంది. ఈ కంపెనీకి టోటల్ హోల్డింగ్స్ లో 1.37% అలికేట్ చేయడం జరిగిందండి. ఈ పోర్ట్ఫోలియోలో కొన్ని బెస్ట్ స్టాక్స్ ఉన్నాయండి. అందులో మెయిన్ గా అపార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి. అపార్ ఇండస్ట్రీస్ కనుక మీరు చూస్తే ఇండస్ట్రీ PE అనేది 51.4 ఉంటే స్టాక్ PE 35.4 మాత్రమే ఉంది. సో PE రేషియో వైజ్ అపార్ ఇండస్ట్రీస్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ ఈ కంపెనీ డివిడెండ్ ఈల్డ్ కూడా 0.71% ఉంది. అండ్ మీరు కనుక చూస్తే 52 వీక్ హై నుంచి ఈ కంపెనీ అనేది 39.6% డౌన్ అయిందండి. ఆల్మోస్ట్ 40% డౌన్ అయిందనమాట. పోర్ట్ఫోలియోలో కనుక చూస్తే అన్ని స్టాక్స్ కూడా 15 to 30% కరెక్ట్ అయ్యాయండి ఆల్ టైమ్ హై నుంచి. ఇన్ కేస్ మన దగ్గర ఒక 1 lakh రూపీస్ ఉందనుకోండి ఈ స్టాక్ కి 10,000 రూపీస్ అలకేట్ చేసి ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేయండి 3 years కోసం. అట్ ది సేమ్ టైం బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ లో SIP అనేది స్టార్ట్ చేయండి. సో దీనివల్ల మనం 3 years లో బెటర్ రిటర్న్స్ అనేది జనరేట్ చేయడానికి చాలా అవకాశం ఉందన్నమాట. బంధన్ స్మాల్ క్యాప్ సంబంధించిన రిస్క్ రేషియోస్ కనుక చూస్తే స్టాండర్డ్ డీవియేషన్ ముందు చూస్తే కేటగిరీ యావరేజ్ తో కంపేర్ చేస్తే స్టాండర్డ్ డీవియేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. 16.25 ఉందన్నమాట. అంటే చాలా వాలిటాలిటీ ఉంటుంది ఈ ఫండ్ లో. అంటే రిటర్న్స్ చాలా వాలిటాలిటీగా ఉంటాయి. మార్కెట్ తగ్గినప్పుడు ఏంటంటే ఎక్కువగానే పడుతుంది అనమాట. మార్కెట్ పెరిగినప్పుడు ఎక్కువగా రిటర్న్స్ అనేవి జనరేట్ చేస్తుంది. కాబట్టి స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఈ వాలిటాలిటీకి ఎవరైతే తట్టుకోగలుగుతారో అలాంటి వాళ్ళు ఈ ఫండ్ ని చూస్ చేసుకోవచ్చు. అండ్ బేటా కనుక చూస్తే సిమిలర్ ఫండ్స్ యావరేజ్ అనేది 0.81 ఉంటే బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ బీటా అనేది 0.87 ఉంది. సో ఇది హై వాలిటాలిటీని ఇండికేట్ చేస్తుంది. అండ్ షార్ప్ రేషియో విషయానికి వస్తే కేటగిరీ యావరేజ్ అనేది 0.71 ఉంటే బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ షార్ప్ రేషియో అనేది 1.01 ఉంది. అంటే రిటర్న్స్ జనరేట్ చేయడానికి ఈ ఫండ్ అనేది హెవీగా రిస్క్ అనేది తీసుకుంటుంది అండ్ బెటర్ రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ జనరేట్ చేస్తుంది. ట్రెండర్స్ రేషియో కనుక చూస్తే 0.14 ఉంది కేటగిరీ యావరేజ్. బట్ బంధన్ స్మాల్ క్యాప్ 0.19 ఉంది. సో బెటర్ రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ అనేది చెప్పుకోవచ్చు. అలాగే జెన్సన్ ఆల్ఫా కనుక చూస్తే కేటగిరీ యావరేజ్ అనేది 2.54 ఉంటే బంధన్ స్మాల్ క్యాప్ వచ్చేసరికి 6.48 ఉంది. సో బెంచ్ మార్క్ రిటర్న్స్ కంటే కూడా అడిషనల్ రిటర్న్స్ జనరేట్ చేయడానికి ఈ ఫండ్ అనేది హెవీగా రిస్క్ అనేది తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. సో బెటర్ రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తుంది. సో ఓవరాల్ గా కనుక చూస్తే స్టాండర్డ్ డీవియేషన్ అనేది బీటా అనేది హై వాలిటాలిటీ ఉండడం వల్ల మనకి ఫండ్ అనేది మార్కెట్ తగ్గినప్పుడు హెవీగా తగ్గుతుంది అనమాట. సో దీనికి మనం ప్రిపేర్డ్ గా ఉండాలి ఇన్ కేస్ మనం ఈ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తే. అండ్ పీర్ కంపారిజన్ విషయానికి వస్తే మోతీలాల్ ఓస్వాల్ స్మాల్ క్యాప్ ఉందండి. క్రిజిల్ ర్యాంక్ అనేది ఏం మెన్షన్ చేయలేదు. దీనికి క్రిజిల్ ర్యాంక్ అనేది లేదనమాట. లాస్ట్ 1 year లో 27% ఈ ఫండ్ రిటర్న్స్ ఇచ్చింది. అలాగే ఇన్వెస్ట్కో ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ అండి. క్రిజిల్ ర్యాంక్ వచ్చేసరికి 4 ఉందన్నమాట. లాస్ట్ 1 year లో 16% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ LIC MF స్మాల్ క్యాప్ ఫండ్ ఉంది. ఇది కూడా క్రిజిల్ ర్యాంక్ 4 ఉంది. లాస్ట్ 1 year లో 16.41% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ UTI స్మాల్ క్యాప్ ఫండ్ అండి. క్రిజిల్ ర్యాంక్ 3 ఉంది అనమాట. లాస్ట్ 1 year లో 13.32% రిటర్న్స్ ఇచ్చింది. సో పీర్ కంపారిజన్ తో కంపేర్ చేసేటప్పుడు ఏంటంటే బంధన్ స్మాల్ క్యాప్ అనేది బెటర్ రిటర్న్స్ అనేది జనరేట్ చేయడం జరిగింది లాస్ట్ 1 year లో. ఈ ఫండ్ ఎవరికి సూటబుల్ అంటే హై రిస్క్ తీసుకొని మోర్ దెన్ 7 years ఇన్వెస్ట్ చేయగలను అనుకునే పీపుల్ కి ఈ ఫండ్ అనేది సూటబుల్ అండి. సో ఇది బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ రివ్యూ అండి. మ్యూచువల్ ఫండ్ లో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అలాగే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉంటుంది. అది ఎంతో మీకు తెలుసా? మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. And thank you for watching. Have a good day. For more insights, subscribe our GK channel.